హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ యూట్యూబ్ ఛానల్. ఇది సోనీ WH-CH520 బ్లూటూత్ హెడ్ ఫోన్స్. సోనీ బ్రాండ్ తరఫున ఎవరైనా తక్కువ కాస్ట్లో ఈ యొక్క హెడ్ ఫోన్స్ని పర్చేస్ చేయాలనుకుంటే ఇదే మీకు లీస్ట్లో ఉందని చెప్పొచ్చు. అండ్ ఆల్దో ఇది ఒక బెస్ట్ క్వాలిటీ అండ్ బెటర్ ఫీచర్స్తో వచ్చిన పీస్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఇది మీకు ఫ్లిప్కార్ట్ మరియు అమెజాన్, సోనీ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది. దీని కాస్ట్ అరౌండ్ 4,490 రూపీస్. ఇంకా దీనికి మించి అన్ని కాస్ట్ ఎక్కువ ఉంటాయి, దీనికంటే తక్కువ ఏది లేదు. అండ్ ముఖ్యంగా నేను దీన్ని పర్చేజ్ చేయడానికి కారణం చాలా రీజన్స్ అయితే ఉన్నాయి, అవన్నీ నేను లాస్ట్లో చెప్తాను. సో ముందుగా మనం దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా ఇది 50 అవర్స్ ప్లే టైంతో అయితే వస్తుంది. మీరు ఎప్పుడైనా లాంగ్ జర్నీస్ చేస్తున్నప్పుడు సో ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మూవీస్ చూసినా, సాంగ్స్ వినాలనుకున్నా, సో ఈ రకంగా మీకు 50 అవర్స్ వరకు ప్లే టైం వస్తుంది. ఇందులో మీకు DSEE అప్స్కేలింగ్ టెక్నాలజీ అయితే ఇచ్చారన్నమాట, అంటే డిజిటల్ సౌండ్ ఎన్హాన్స్మెంట్ ఇంజన్. సో ఏదైనా సాంగ్ మీకు తక్కువ కేబీస్లో ఉన్నా, లేకుంటే ఆ యొక్క సాంగ్ క్వాలిటీ తక్కువగా ఉన్నా కూడా ఆటోమేటిక్గా దాన్ని ఇది అప్స్కేల్ చేసి ఒక హై క్వాలిటీలో మీకు ఆ యొక్క ఆడియోని వినిపిస్తుంది. సో ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో తర్వాత చూసుకుంటే సోనీ వాళ్ళకి సంబంధించిన అఫీషియల్ యాప్ అయితే ఒకటి ఉంది, హెడ్ ఫోన్స్ కనెక్ట్ యాప్. త్రూ యొక్క అప్లికేషన్ ద్వారా మీరు ఓన్గా ఒక ఆడియో సిగ్నేచర్ని అయితే క్రియేట్ చేయొచ్చు. దాని ద్వారా మీరు మీకు నచ్చిన స్టైల్లో ఆడియోకి సంబంధించిన ఈక్వలైజర్ని యూజ్ చేసుకొని ఆ యొక్క అవుట్పుట్ని అయితే మీరు వినొచ్చు అనమాట. అండ్ ఇది మీకు చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట. దీని డిజైన్ కూడా ప్లాస్టిక్ బిల్ క్వాలిటీతో ఒక మ్యాటి ఫినిష్ లుక్లో అయితే వస్తుంది. అండ్ మీకు ఆడియో కాల్స్ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. ఇన్బిల్ట్ ఇందులో మీకు మైక్ ఉంటుంది. సో నేనైతే ఎలాంటి డిస్టార్షన్ కానీ డిస్టర్బ్ కానీ నేను చూడలేదని చెప్పొచ్చు. సో అంతేకాకుండా ఇందులో మీకు మల్టిపుల్ కనెక్టివిటీ ఆప్షన్ అయితే ఉంది. అట్ అ టైం మీరు 2 డివైసెస్కి ఒకేసారి పేర్ అయితే చేయొచ్చు. సో సింపుల్గా చూసుకుంటే ఇవి ఇందులో ఉన్న కీ స్పెసిఫికేషన్స్. ఇప్పుడు మనం ఓవరాల్గా ఈ యొక్క ప్రోడక్ట్ ఎలా ఉందో చూద్దాం. దీని యొక్క బాక్స్ ప్యాకింగ్ అయితే నాకు బాగా నచ్చింది. ఇది మీకు 2 లేయర్స్గా అయితే ప్యాక్ చేయబడి వస్తుంది అనమాట. సో ఇది ఫైనల్ లేయర్ అని చెప్పొచ్చు. సో దీనిలో చూసుకుంటే మీకు సింపుల్ హెడ్సెట్ ఇచ్చారు. అండ్ హెడ్సెట్తో పాటు దీనికి సంబంధించిన యూజర్ గైడ్ మాన్యువల్, అండ్ దాంతోపాటు ఒక Type-C కనెక్టర్ కేబుల్ అయితే ఇచ్చారనమాట. సో అంతే, ఇంకా లోపల కంటెంట్స్ ఇంకా వేరే ఏం లేవు. ఎస్పెషల్లీ బ్లూ మరియు బ్లాక్ కలర్ అంటే నాకు బాగా ఇష్టం అండి. సో దేని మీదకైనా ఇవి బాగా యాప్ట్ అయిపోతాయి. సో అందుకని బ్లూ తీసుకున్నాను. సో ఓవరాల్గా దీని యొక్క లుక్ చూసుకుంటే ఇది మీకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మ్యాటి ఫినిష్తో వస్తుంది. సో మీకు రైట్ సైడ్ కింద గమనిస్తే అండ్ వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి అప్ అండ్ డౌన్. దాంతోపాటు మీకు సెంటర్లో పౌజ్ అండ్ ప్లే బటన్ అండ్ పవర్ బటన్ ఉంటుంది. సో మీకు నోటిఫికేషన్ LED చిన్న ఇండికేషన్ లైట్ అయితే ఇచ్చారు. సో మీకు ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది, Type-C కనెక్టర్, అండ్ మీకు మైక్రోఫోన్ అయితే ఉంటుంది అనమాట. సో దాని తర్వాత మీకు సైడ్లలో చూసుకుంటే సోనీ బ్రాండ్ నేమ్ అయితే కనిపిస్తుంది. సో ఇది మీకు కంప్లీట్గా మ్యాటీ ఫినిష్తో అయితే వస్తుంది అనమాట. సో ఇంకా ఓవర్ హెడ్లో స్పాన్స్తో స్మూత్ సర్ఫేస్ అయితే ఇచ్చారు. అండ్ మీకు ఐడెంటిఫై చేసుకోవడం కోసం R మరియు L అంటే రైట్ మరియు లెఫ్ట్ అండ్ ఇచ్చారన్నమాట. అండ్ దీన్ని మీరు కాస్త సైజు ఎన్లార్జ్ చేసుకోవచ్చు. ఒకవేళ హెడ్ అనేది ఒక్కొక్కరికి పెద్దది చిన్నదిగా ఉంటుంది, సో వాళ్ళ కోసం ఇది యూజ్ అవుతుంది. ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ మరియు లుక్ అయితే అండ్ నాకు బాగా నచ్చింది. సో ఇంకా దీన్ని మీ యొక్క డివైసెస్కి కనెక్ట్ చేయడం చాలా ఈజీ. సో దీనికోసం మీరు సెంటర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేయండి. సో దాని తర్వాత మీకు ఇక్కడ నోటిఫికేషన్ అయితే బ్లింక్ అవుతుంది ఆన్ అయినట్లు. అండ్ మీరు మీ యొక్క డివైస్లో బ్లూటూత్ ఆన్ చేసుకునేసి అండ్ కొత్త పేర్ కోసం అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు ఇక్కడ ఈ యొక్క డివైస్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. సో WH-CH520. సో అంతేకాకుండా దీనికి సంబంధించిన యాప్ని కూడా ఇది సజెస్ట్ చేస్తుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. త్రూ యొక్క అప్లికేషన్ ద్వారా మీరు చాలా రకాల కస్టమైజేషన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అప్లికేషన్లో మీరు వెళ్ళిన తర్వాత కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది, అవన్నీ కూడా మీరు యాడ్ చేయాలి, అంటే సైన్ అప్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. దాని తర్వాత ఆటోమేటిక్గా మీరు ఈ యొక్క డివైస్ని మీరు కనెక్ట్ అయితే చేసుకోవచ్చు పేర్ చేయడం ద్వారా. అండ్ మీరు అప్లికేషన్ ద్వారా వెళ్తే మాత్రం సో ఇందులో మీకు చాలా రకాల కస్టమైజబుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో దానికి మీరు పర్మిషన్స్ అన్ని ఎనేబుల్ చేయండి. అండ్ ఒక్కొక్కటిగా ఈ యొక్క పర్మిషన్స్ అన్ని మీరు ఎనేబుల్ చేసిన తర్వాత నేరుగా మీది మెయిన్ యాప్ ఇంటర్ఫేస్లోకి అయితే తీసుకెళ్తుంది. సో ఇక్కడ నుంచి మీరు మీ యొక్క సాంగ్స్ని ప్లే చేయొచ్చు, లేకుంటే సాంగ్స్ని మీరు షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు ఇంకా మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు సౌండ్లోకి వెళ్తే ఇక్కడ మీకు సంబంధించిన ఓన్ సిగ్నేచర్ని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు, లేకుంటే అండ్ వాళ్ళే కొన్ని ప్రీసెట్స్ అయితే ఇస్తారు. ఆ యొక్క ప్రీసెట్స్లో మీకు ఏది ఇష్టమో ఆ యొక్క ప్రీసెట్స్ ద్వారా కూడా మీరు మ్యూజిక్ని వినొచ్చు అనమాట. సో తర్వాత ఇక్కడ మీరు సిస్టంలోకి వెళ్తే మీరు ఇక్కడ గమనించవచ్చు. అండ్ మీరు సైమల్టేనియస్గా ఒకేసారి 2 డివైసెస్కి దీన్ని మీ పేర్ అయితే చేయొచ్చు. అంటే ఒక ల్యాప్ కావచ్చు, ఒక మొబైల్కి, లేకుంటే 2 మొబైల్స్కి ఇట్లా మీరు అండ్ అట్ ద సేమ్ టైం 2 డివైసెస్కి అయితే దీన్ని మీరు కనెక్ట్ చేయొచ్చు అనమాట, పేర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎస్పెషల్లీ నేను దీన్ని పర్చేజ్ చేయడానికి గల కారణం ఏంటంటే
సో సోనీ బ్రాండ్ ముఖ్యంగా ఈ యొక్క బ్రాండ్ తరఫున ఏ ప్రోడక్ట్ అయినా సరే చాలా క్వాలిటీగా ఉంటుంది. అందులో చాలా తక్కువ ప్రైస్లో బ్లూటూత్ హెడ్ ఫోన్స్ రావడం అయితే సోనీ తరఫున ఇదే అని చెప్పొచ్చు. అండ్ దాని తరఫున నా యొక్క ఎడిటింగ్ కావచ్చు, మ్యూజిక్ కోసం కావచ్చు, మూవీస్ కోసం కావచ్చు, ఇంట్లో ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా నైట్ టైం కూడా మూవీస్ చూడడం కోసం కావచ్చు, లేకుంటే లాంగ్ జర్నీలో అండ్ మూవీస్ని సాంగ్స్ని వినడం కోసం కావచ్చు, ఇట్లా మల్టీపర్పస్గా చూసుకుంటే ఎటు చూసినా కూడా ఇది నాకు బెస్ట్ అనిపించింది, అందుకని ఇది తీసుకున్నాను. సో ఇంకా ఫైనల్గా ఆడియో క్వాలిటీ ఎస్ అండి, నో డౌట్ ఇట్స్ ఏ ఇమ్మెసివ్ అని చెప్పొచ్చు బికాస్ ఆఫ్ సోనీ. రియల్లీ ఐ లవ్ ద సౌండ్, ఐ లవ్ ద క్వాలిటీ అండి. సో నాకు ముఖ్యంగా మ్యూజిక్ మరియు మూవీస్ అంటే బాగా ఇష్టం. నేను వర్షం మూవీ సినిమా థియేటర్లో చూసేటప్పుడు ఈ వర్షం సాక్షిగా సాంగ్ ఫస్ట్ టైం నేను అక్కడే చూడడం జరిగింది. సో వినేటప్పుడు ఒక మంచి ఫీల్ ఉండేది అనమాట. దాని తర్వాత బయట ఏ హోమ్ థియేటర్లో అండ్ ఏ వైడ్ ఇయర్ ఫోన్స్లో లేకుంటే ఏ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్లో ఎక్కడ విన్నా కూడా నాకు అంత ఫీల్ అనిపించలేదు. బట్ ఇది పెట్టుకొని ఆ సాంగ్ వింటూ ఉంటే మాత్రం నాకు మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఆ ఫీలింగ్ అయితే కలిగింది. సో నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. అండ్ మూవీ చూసేటప్పుడు మాత్రం ఒక థియేటర్లో ఉన్న ఫీల్ అయితే నాకు ఈ యొక్క హెడ్ ఫోన్స్ ద్వారా కలుగుతుంది. అండ్ ఎవరికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా టీవీ పెట్టుకొని ఈ యొక్క హెడ్ ఫోన్స్ పెట్టుకొని నేను నైట్ టైం మూవీస్ అయితే వాచ్ చేయగలుగుతున్నాను. సో ఓవరాల్గా మీరు అది ఇది కాదండి, సో అన్ని విషయాల్లో కూడా మీరు నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఈ యొక్క హెడ్ ఫోన్స్ ద్వారా పొందగలరు. సో ఇది ఫ్రెండ్స్ సోనీ WH-CH520 బ్లూటూత్ హెడ్ ఫోన్స్కి సంబంధించిన రివ్యూ. అండ్ ఈ యొక్క ప్రోడక్ట్ లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఒకసారి మీరు ఈ యొక్క ప్రోడక్ట్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అక్కడ నుంచి అయితే చూడొచ్చు. అండ్ ఫైనల్గా ఈ వీడియో మీ అందరూ నచ్చినట్లయితే మర్చిపోండి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో లేటెస్ట్ టాపిక్తో నేను త్వరలో మేము ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్. బై బాయ్.